హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్. మై నేమ్ ఇస్ సరిత మార్కపుడి. నేను సిస్టర్స్ వరల్డ్ ఐఎమ్ లైక్ యంగర్ సిస్టర్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ కంపెనీ. యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ 2017లో స్టార్ట్ చేద్దామనే డిస్కషన్ వచ్చింది బికాస్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్, స్టిచింగ్, ఆల్ ఆఫ్ దట్. బట్ అప్పుడు ఎడ్యుకేషన్ వల్ల అస్సలు అవ్వలేదు. ఫైనల్లీ వి డిసైడెడ్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్టికులర్గా ఒక ప్లెయిన్ కేరళ సారీ తీసుకొని దాని మీద పెయింట్ చేసి ఎలా టర్న్ అవుట్ అయిందో చూద్దాం. సో అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, సో దట్ బిగినర్స్ కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో ఎండ్ లో సారీ రేప్ చేసుకొని చూపిస్తా, సో దట్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ టర్న్ అవుట్. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి చాలా నర్వస్ ఉన్నాం, మీకు చాలా బ్లూపర్స్ అయ్యాయి ఇప్పటికే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పెయింటింగ్ వేస్తున్న క్లిప్ ని యాడ్ చేసా అండి, సో దట్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్ హౌ ఐ జస్ట్ పెయింటెడ్ అని చెప్పి. ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, వాయిస్ కట్ చేసేసి. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ ఎ బిగినర్ నేను ఏమేం టిప్స్ ఫాలో అయ్యాను, ఎలా నేర్చుకున్నాను అని చెప్పి మీతో కూడా కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మనం పెయింట్ వేసే ముందు ప్రాక్టీస్ చేస్తున్నా, డైరెక్ట్ గా వేస్తున్నా, ఈ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. అది అక్కడ పర్టికులర్ ఏరియాలో మనకి ఆ ఫ్యాబ్రిక్ మీద ముడతలు లేకుండా స్టిఫ్ గా ఉంచుతుంది, మనం ఈజీగా అనేది పెయింట్ చేయొచ్చు. అండ్ తర్వాత ఏంటి అంటే, పెయింట్ వేసే ముందు ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ ని వాష్ చేసుకొని డ్రై చేసుకోండి. సో దట్ మనకి ఏంటి అంటే, పెయింట్ చేసినా కూడా మంచిగా స్టిక్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ మంచి ఫినిషింగ్ అండ్ బ్రైట్నెస్ అనేది ఉంటది అనమాట. సో బిగినర్స్ అయితే ఫస్ట్ ఈజీగా ఉండే ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న షేప్స్ ఏమన్నా ట్రై చేయండి. సో మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది అండ్ ఎక్కువ పెద్ద ఫ్లవర్స్ చేసి అనవసరంగా మిస్ అవ్వకుండా మనకి ఈజీగా మెల్లగా నేర్చుకోవచ్చు చిన్న చిన్న ఫ్లవర్స్ చేస్తే. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, మనం డైరెక్ట్ గా పెయింట్ వేయాల్సిన ఫ్యాబ్రిక్ మీద వేస్తే మనకి ఏమన్నా ఫినిషింగ్ డిఫరెన్సెస్ ఉంటే మనకి అనవసరంగా ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా వేరే ఫ్యాబ్రిక్ మీద ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసుకొని మంచిగా వస్తుంది, బాగుంది అని అనిపిస్తే అప్పుడు మీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అవుట్లైన్ గీసుకొని మంచిగా అక్కడ పెయింట్ చేసేసేయండి. సో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాక్టీస్, వేరే క్లాత్ మీద ప్రాక్టీస్ చేయడం అనేది. అండ్ తర్వాత ఏంటి అని అంటే, మనం స్టార్టింగ్ లోనే ఎక్కువ కలర్స్ ఒక మోర్ దాన్ లైక్ 4 or 5 యూజ్ చేయకుండా, మనం సెలెక్ట్ చేసుకున్న ఒక చిన్న ఫ్లవర్ కి వచ్చిన షేప్ కి బేసిక్ గా ఒక 2-3 కలర్స్ యూజ్ చేసి మనం పెయింట్ చేస్తే యాజ్ ఎ బిగినర్ మీకు ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓవరాల్ లుక్ అనేది బాగుంటది అనమాట. ఎక్కువ కలర్స్ యూజ్ చేసి ఎక్కువ మిస్ అవ్వకుండా ఓవరాల్ లుక్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యూజ్ చేసిన పెయింట్ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో యూజ్ చేయగానే వెంటనే లైక్ క్లీన్ చేసుకొని వాష్ చేసేసేయండి దాన్ని. సో దట్ మనకి తర్వాత యూజ్ చేస్తున్నప్పుడు ఆ పెయింట్ అనేది వేరే వాటితో మిక్స్ అయిపోయి అక్కడ షేడ్స్ లాగా ఏవేవో అవ్వకుండా మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి నీట్ గా. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జనరల్ గా యూజ్ చేసే అక్రిలిక్ పెయింట్ యూజ్ చేసినా కూడా మీరు ఫ్యాబ్రిక్ మీద వాడుతున్నప్పుడు, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెయింట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ పెయింట్ మాత్రమే ఉంటుంది యూజ్ చేయండి. ఏంటి అని అంటే, నార్మల్ ఉన్న పెయింట్ ఆ బటరీ టెక్స్చర్ అనేది, ఆ ఫినిషింగ్ అనేది అస్సలు మంచిగా రాదు. సో మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ పెయింట్స్ మాత్రమే యూజ్ చేయండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక మంచి టిప్ ఏంటి అని అంటే, మనం పెయింట్ చేసిన తర్వాత వాష్ చేస్తే పోతుంది అనే భయం ఉంటది. సో అస్సలు కాదండి, వెనకాల డ్రై అయిపోయిన తర్వాత వెనకాల ఐరన్ చేశారు అంటే మనం వాష్ చేసినా పోదు. సో ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకున్నాను, అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేద్దాం పదండి. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ అండి. ఈ వీడియోస్ కి ఫొటోస్ కి పోజులు ఇస్తుంది నేనే. ఓకే, అది పక్కన పెట్టేస్తే నేను ఇలా డ్రేప్ చేశాను, లైక్ పళ్ళు ప్లీట్స్ పెద్దగా పెట్టి డ్రేప్ చేశాను. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అనేది. సో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అని చెప్పి. అదండి ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది నాకు పెయింట్ చేయడానికి కంప్లీట్గా 3 days తీసుకుంది. ఈ బ్లౌజ్ చూసారా, ఇది ఈ శారీ మీది కాదు, బట్ నేను వేరే శారీ మీది సెట్ చేసా, బట్ చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఏవైతే మీకు పెయింటింగ్స్ ఇష్టపడతారో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి, సో దట్ విల్ వర్క్ ఆన్ ఇట్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిస్టర్స్ వరల్డ్. బాయ్.